రేపటి తెలంగాణ బంద్ కోసం కాంగ్రెస్ చార్మినార్ నుంచి సికింద్రాబాద్ వరకు చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, కాంగ్రెస్ చేపట్టిన ర్యాలీకి సంబంధించి సమాచారం ఏంటి? రైతుల రుణమాఫీని ఏకమొత్తంగా చేయాలని డిమాండ్ చేస్తూ రేపు అఖిలపక్షం ఆధ్వర్యంలో తెలంగాణతో పాటు హైదరాబాద్ బంద్ కు పిలిపించారు. అయితే ఈ బంద్ కు అందరూ సహకరించాలనే ఉద్దేశంతో విజ్ఞప్తి చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు చార్మినార్ నుండి సికింద్రాబాద్ వరకు కాంగ్రెస్ పార్టీ ఒక శాంతి ర్యాలీని చేపట్టాలని నిర్ణయించింది. దానికోసం దానం నాగేందర్, అంజన్ కుమార్ యాదవ్, అలాగే యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ యాదవ్ అందరూ కూడా వాళ్ళ అంచెలతో చార్మినార్ దగ్గరికి వెళ్తున్నారు. అయితే నిన్న కాంగ్రెస్ నాయకులు దరఖాస్తు చేసుకున్న ఈ అనుమతిని పోలీసులు నిరాకరించడంతో పోలీసులు ఈ ర్యాలీకి అనుమతి లేదు కాబట్టి మేము అరెస్ట్ చేస్తామని చెప్పారు. అయితే ర్యాలీ పోలీసుల హెచ్చరికలు కూడా ధిక్కరించి ర్యాలీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ నేతలు సిద్ధమయ్యారు. ఎప్పుడైతే చార్మినార్ దగ్గర కార్యకర్తలను ఉద్దేశించి నాగేందర్ ప్రసంగించి ఆ తర్వాత వెంటనే ర్యాలీ కోసం ఆయన బయలుదేరగానే పోలీసులు అడ్డుపడ్డారు. దీంతో ఆదరించిన కార్యకర్తలందరూ కూడా ర్యాలీ చేసి తీరుతాము, శాంతియుతంగా ర్యాలీ చేస్తే మీకు అభ్యంతరం ఏంది, ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుంది, ఇది మంచి పద్ధతి కాదంటూ దానం నాగేందర్ హెచ్చరించారు. అలా హెచ్చరిస్తూనే ఆయన రోడ్డు మీద కార్యకర్తలతో కలిసి ర్యాలీగా బయలుదేరేందుకు పరుగులు తీశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దానం నాగేందర్, అంజన్ కుమార్ యాదవ్, అనిల్ కుమార్ యాదవ్ వాళ్ళ అనుచరులు వెనక పోలీసులు కూడా గుంపులుగా వెంటపడటంతో కొద్దిసేపు చేజింగ్ జరిగినట్టుగా అనిపించింది. అయితే చార్మినార్ నుంచి ఒక 100-200 మీటర్లు కూడా వెళ్లక ముందే కాంగ్రెస్ నాయకులు పోలీసులు అడ్డుకున్నారు. వెంటనే వాళ్ళందరినీ అరెస్ట్ చేసి కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ తరలించారు. కార్యకర్తలను అరెస్ట్ చేసి తరలిస్తున్న వ్యాన్ కు అడ్డంగా దానం నాగేంద్రరావు పడుకున్నారు. దీంతో పోలీసులు ఆయన తొలగించడం చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. అలాగే అంజన్ కుమార్ యాదవ్ నడి రోడ్డు మీద బైఠాయించడంతో ట్రాఫిక్ అంతా కూడా జామ్ అయిపోయింది. రేపు బంద్కు ప్రశాంతంగా సహకరించాలి, అన్ని వర్గాలు తోడ్పాటు అందించాలని దానికోసం చేస్తున్న ఈ ర్యాలీకి కూడా పోలీసులు అడ్డుపడటం మంచి పద్ధతి కాదని నాగేంద్ర హెచ్చరించారు. చంద్రశేఖర్, థ్యాంక్ యూ. రేపటి తెలంగాణ బంద్ కోసం కాంగ్రెస్ చార్మినార్ నుంచి సికింద్రాబాద్ వరకు చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ప్రస్తుతం మనం ఆ దృశ్యాలను చూస్తూ ఉన్నాం. ఆ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు దానం నాగేందర్ను అలానే అంజన్ కుమార్ యాదవ్ను కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ కి తరలించారు, అరెస్ట్ చేసి దానికి సంబంధించిన దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం.
రేపు బంద్ జరపాలని ఏదైతే నిర్ణయం జరిగిందో దాన్ని పురస్కరించుకుని గ్రేటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అదేవిధంగా మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ గారు, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అనిల్ గారు, అదేవిధంగా ఎన్ఎస్సీ అధ్యక్షులు వెంకట్ గారు, ఎన్ఎస్సీఐ యువజన కాంగ్రెస్ గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు చార్మినార్ నుండి సికింద్రాబాద్ వరకు ఒక పీస్ఫుల్ గా ప్రజల్ని అప్పీల్ చేయడానికి, ఇది కేవలం ఒక అప్పీల్ మాత్రమే, ఎలాంటి ప్రజలకు అసౌకర్యం కల్పించే ఉద్దేశం కాదు, ప్రజలకు ఇది కాదు. రైతులు ఇంత పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది కాబట్టి రైతులకు ఈ ప్రభుత్వము మరి ఏదైతే రుణాలు చెల్లించాలో దాంట్లో విఫలమైంది కాబట్టి దాన్ని దృష్టిని కేంద్రీకరించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి దృష్టిని కేంద్రీకరించడానికి రేపు బంద్ జరుగుతుంది. ఈ బంద్కు సంబంధించి మరి అందరు సహకరించాలనే ఉద్దేశంతోనే విజ్ఞప్తి కోరడానికి మేము బయలుదేరుతా ఉన్నాం. దీనికి అందరు కూడా సహకరించాలని, రేపు జరగబోతున్నటువంటి బంద్ని సంపూర్ణంగా చేయాలని, ఎలాంటి అవాంఛనీయటువంటి సంఘటన జరగకుండా పీస్ఫుల్ గా ఈ బంద్ జరపాలనేదే మా ఉద్దేశం. దానికి నేను అనుకుంటాను పోలీసు అందరు కూడా సహకరిస్తారని. ఎందుకంటే ఎప్పుడైతే పీస్ఫుల్ గా చేయాలనుకున్నప్పుడు రెచ్చగొడితే అది ఇంకా రెచ్చిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి రెచ్చగొట్టకుండా అఖిలపక్ష అన్ని పార్టీలు కలిసి రేపు బంద్ జరపాలని ఏదైతే నిర్ణయం జరిగిందో Down.